పూరి గారు మీరు కమర్షియల్ ఫిల్మ్లో మదర్ సెంటిమెంట్ని హైలైట్ చేయడం, అది యాజ్ అ కథలో అది ఇంక్లూడ్ చేయడం, అది ప్రతి ఫిల్మ్లో మీ మదర్ సెంటిమెంట్ అనేది ప్రతి ఫిల్మ్లో ఉంటుంది, బట్ ప్రతి ఫిల్మ్లో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ప్రతి ఫిల్మ్లో మదర్ సెంటిమెంట్ వర్క్స్ అవుట్ బిగ్ టైమ్ ఇన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. దిస్ ఫిల్మ్ హ్యాస్ అ లిటిల్ హట్కే మదర్ సెంటిమెంట్ which is double the time touching the hearts. How did you even come out with something like this, and how did you blend? ఇందులో మదర్ ఝాన్సీ చేసింది అండ్ ఫెంటాస్టిక్ రోల్ అది. ఆ రోల్లో ఝాన్సీ ఎంత బాగుందంటే వెరీ రియలిస్టిక్గా తనకు ఒక ఆరా ఉంటుంది. అది ఎంత బాగుందంటే మన చూసిన వాళ్ళు అందరూ ఎంత బాగా చేసింది ఒక కనెక్ట్ వచ్చేస్తుంది. అలాగే ప్రగతి గారు ఒక రోల్ చేశారు. ఆ రోల్ అది డిఫరెంట్ రోల్, అది ఏ సినిమాలో లేని రోల్ అది. సో డెఫినెట్గా ఈ సినిమాలో లాగుతున్నా కొద్దిగా బయటికి చూడండి, ఆన్ స్క్రీన్ రెండు వర్కౌట్ అయ్యే మ్యాటర్లు ఇవన్నీ. కరెక్ట్. అండ్ మీ సినిమాలో అలీ గారు ట్రాక్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి. ఇది ఈ సినిమాలో అయితే ఫుల్ హట్కే ఉంది. ఈ సినిమాలో ట్రాక్ ఏదైతే ఉందో అది నేను భయ్యాకి 15 years బ్యాక్ చెప్పాను. 15 years బ్యాక్ అప్పుడు ఎప్పుడో సరదాగా అప్పుడు ఈ ట్రాక్ చేద్దామంటే అప్పుడు వెంటనే యాక్ట్ చేసి చూపించాడు. లేక అప్పుడు చేసి చూపించాడు ఎప్పుడో. సో అది అలా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు చేసాం. వన్ డే ఫోన్ అలీ మనం రప్పిస్తున్నాం, ఎవరిని? అదే అమెజాన్ ఫారెస్ట్ నుంచి రప్పిస్తున్నాం. అదే ఓకే డన్. కాస్ట్యూమ్ రెడీ, ఇయర్స్ రెడీ, కార్పెట్టేది కాదు, కార్పెట్టే దట్ వి డిడ్ షూట్ హియర్ ఓన్లీ. So let's talk about the climax of the film. And as a producer, I troubled you guys a lot. His dates were somewhere else from there, and you, my weight was somewhere else. His weight was somewhere else. And you had to really kill yourself to actually do this, what you did in climax. And but we had to do because of a lot of other technical reasons. And so tell me something about climax, shooting of the climax that we did with the whole huge Shivalingam set we created, and we had all these people, almost 6,000 to 7,000 head count every day, this setup. And of course we have other actors also, but you both are like really strong in the climax. फर्स्टली आई एम बिग शिव भक्त, तो वो सेट पे जाके मेरे को आई मीन आई फेल्ट लाइक प्रेइंग आउट देयर. आई एम सच अ बिग शिव भक्त, and everything was to do with Shiva and Shiva's powers and the way he's danced with the Trishul and all that stuff. I mean, it was a fantastically short climax and thought about, and it was done extremely well. I mean, I felt amazed. I got goosebumps while doing the climax. And आई थिंक इतनी फाइट हम लोग के बीच में नहीं हुई, लेकिन थोड़ी बहुत जो हुई थी, विच इज़ गुड, इट्स मेनेसिंग, इट्स वेंजफुल. आई मीन, आई लव्ड इट. And you have seen the climax with VFX. Yeah. And what is your without VFX అసలు సెట్కి వెళ్ళినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్. ఆనెస్ట్లీ నాకు అంత గుర్తులేదు, నా డంబెల్స్ నా గోల్లో నేను ఉన్నాను ఎక్కువ అప్పుడు. బట్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఈవెన్ బిఫోర్ దాట్ ఒకసారి సెట్కి పిలిచారు మీరు. సో అప్పుడు వచ్చినప్పుడే ఇట్ ఫెల్ట్ లైక్ అ డిఫరెంట్ వరల్డ్. నాకు ఫస్ట్ పార్ట్ 1 చేస్తున్నప్పుడే ఈయన క్యాజువల్గా పిలిచి క్లైమాక్స్ టుమారో ల్యాండ్ వైపు ఇద్దామా అన్నారు ఫస్ట్ పార్ట్కి. సో అంటే దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ హిమ్, హీ సో అప్డేటెడ్. ఇప్పుడు మనం టుమారో ల్యాండ్ చాలామంది డైరెక్టర్ చెప్పాలన్నా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాట్ ఇస్ టుమారో ల్యాండ్. హీ సో అప్డేటెడ్, అంటే ఒక కొత్త వైబులోకి తీసుకెళ్ళిపోతాం. అలాంటిది పార్ట్ 1లో దాట్ రియలీ వర్క్, దాట్ వాస్ ద బేస్, టేక్ ద ఆడియన్స్ టు డిఫరెంట్ వరల్డ్ అనేది. అండ్ నా ఇప్పుడు పార్ట్ 2లో ఇంకా ప్రెషర్ ఉంటుంది. అండ్ అది అసలు కొత్త వరల్డ్ క్రియేట్ చేయటం అనేది ఐ థింక్ దాట్ రియలీ వర్క్ ఫర్ ద క్లైమాక్స్ ఆల్సో.
అది కాకుండా ఇంకా యాడెడ్ ఉన్నాయి కదా. ఇంకా అందులో ఇంకా స్టోరీ ఇంకా మ్యాటర్ అది వేరే వేరే. అండ్ ఆల్సో హెల్ప్స్ ద యాక్టర్. అంటే ఎక్కువ గ్రీన్ మ్యాట్ కాకుండా గ్రీన్ మ్యాట్ అనేది ఇంకా ఎక్స్ట్రా క్రియేషన్కి అన్ని పెట్టాం కానీ బట్ మ్యాక్సిమం I think 70% of the world was created. Yes. You know, yes. so yes. నాకు ఫస్ట్ ఎంత ఆల్మోస్ట్ 2 hours ట్రావెలింగ్ అంటే అంత దూరం పెట్టారు ఏంటంటే సెటిల్ సరిపోవట్లేదండి, బిగ్గెస్ట్ ఫ్లోర్ కావాలన్నారు. Biggest floor, high ceilings, and okati kaadu, we had to take multiple places to take care of all those actors, juniors, and dancers, and fighters, and అది their సెపరేట్ సిటీ లాగా costumes. ఉండింది షూట్ చేస్తున్నప్పుడు, సెపరేట్ సిటీ. Yeah. correct. Ask me. అప్పుడప్పుడు ఒక డిక్టేటర్ వచ్చి మైక్ లో ఏయ్